హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఇదే విద్యార్థుల్ని కాక్రోచెస్, పనికి మాలిన ఎధవలు, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని బతికేవాళ్ళు అంటూ పని పాట లేకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టుకుంటారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు. ఇటువంటి వాళ్ళ మాటలు మేము పట్టించుకోవాలా, దే ఆర్ కాక్రోచెస్ అంటూ స్టూడెంట్స్ని రెచ్చగొట్టిన వ్యక్తి సో కాల్డ్ ఇప్పుడు ఈయనే అనమాట. ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇలా స్టూడెంట్స్ని చాలామంది పోలీసులు కలిసి మూకుమ్మడిగా దాడి చేసి జంతర్ మంతర్ మొత్తం రక్తసిక్తం చేశారు. ఇది చాలా ఎమర్జెన్సీగా ఈ కేసును తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, ఆ పిల్ వేసిన టైంలో త్రిసభ్య ధర్మాసనం పైన కూర్చున్నటువంటి సోకాల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొద్దిగా కూడా ఆలోచించకుండా నా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటాం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరి టైం సార్ అది? నీకు ఇచ్చిన టైం ఎవరిది? నువ్వు తీసుకునే జీతాలు ఎవరి సొమ్ముతో ఇస్తున్నారు? అది విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, ఈ పౌరులు కలిపి ఇస్తున్న దాంట్లోంచే కదా నువ్వు జీతం తీసుకుంటుంది. మరి నీకు టైం ఇచ్చింది ఎవడు? ఆ పౌరులే కదా. మరి ఆ పౌరుల యొక్క బాధ కలిగినప్పుడు వాటిని విచారించడానికి నీకు టైం లేకపోవడం ఏంటి? అంటే నీకు డబ్బున్న వాళ్ళు ఎవరైనా నీ కళ్ళ ముందుకు వస్తే టైం ఉంటుంది, అధికారులు కనుక మీ కళ్ళ ముందుకు వస్తే టైం ఉంటుంది, కామెడీ వీడియోలు చూసుకోవడానికి మీకు టైం ఉంటుంది. కానీ నిజంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు గురించి పోరాటం జరుగుతూ ఉంటే దానిపైన చర్చించాలంటే మాత్రం దానికి మీకు టైం ఉండదా? టైం ఉండదని చెప్పే హక్కు మీకు ఎవడిచ్చాడు సార్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు. కావాలంటే వాయిదా వేయండి, కావాలంటే నెక్స్ట్ ఇయరింగ్ తీసుకోండి. మీరు చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నాయి. కనీసం మనిషిలా ఆలోచించట్లేదు మీరు అని చాలామంది అంటూ ఉన్నారు. టైం లేదు, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ అవర్ టైం టూ. నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దంటూ అక్కడ ఉన్నటువంటి లాయర్లు కూడా ఎవరైతే పిల్లి వేశారో వాళ్ళకు కూడా ఈయన హితవు పలకటం జరిగింది. నీ టైం కాదు బాస్, అది కనీసం తెలుసుకోండి. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి తెలియదేమో, మీ టయాన్ని మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం, మీరు అన్నీ ఏ టు జెడ్ మూసుకొని కేసు వస్తే ఆ కేసుకు సంబంధించిన అధికారుల్ని ప్రశ్నించాలి, లేదంటే దాన్ని వాయిదా వేయాలి. అనవసరంగా పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ అని అడుగుతూ ఉన్నారు సార్ ప్రజలు. మీరేం సమాధానం చెప్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాగే విద్యార్థుల్ని సోషల్ మీడియాని ఉద్దేశించి చాలా చీప్గా మాట్లాడటం జరిగింది. సార్కి లండనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా నిరసనల సెగ గాలి ఎత్తున తగులుతూనే ఉంది. ఈ భూమి మీద గాలి ఉన్నంత వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయనకి ఎవరైతే సూర్యకాంత్ గారు ఉన్నారో ఈయనకి విద్యార్థుల తరపు నిరసనలు తెలియచేస్తూనే ఉంటారు. కనీసం వేలాది విద్యార్థులు, నిజంగా చెప్పాలంటే లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చి అప్పుడు కూడా అవకతవకలు జరిగి ఇలా గడిచిన 10 సంవత్సరాల్లో 150 సార్లు పేపర్ లీక్ అయితే మనిషి పుట్టినోడు ఎవడైనా మాకు టైం లేదని చెప్తారా అని అడుగుతున్నారు సార్ ప్రజలు. ఎందుకంటే ఈ అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత న్యాయస్థానాలకు లేదా? విద్యార్థులు ఎంతోమంది ఈరోజు ఎగ్జామ్ రాస్తే రేపు పొద్దున ఆ ఎగ్జామ్ ఉంటుందా పోతుందా, పేపర్ లీక్ అంటారా లేదంటే ఇంకోటి అంటారా అని గుండెల మీద చేతులు పెట్టుకొని వణుకుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఆ విషయం మిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి కనిపించట్లేదా, వినిపించట్లేదా? లేదంటే అందరిలాగే ఈయన కూడా బీజేపీ పక్షాన ఉన్నారా అని అందరూ అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి అర్థం కానిది ఏంటంటే, అక్కడ మహిళలను తాకరాని చోట తాకుతూ, గుండెల మీద కాలేసి తొక్కుతూ, వారి పర్సనల్ పార్ట్లో లాఠీలు పెట్టి గుచ్చుతూ దారుణంగా బిహేవ్ చేస్తున్న ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పాపం సూర్యకాంత్ గారికి కనిపించట్ల. ఆ వీడియోలు చూడటానికి కూడా ఈయనకి టైం లేదంట. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు.
ఒకరికి అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తారు, అది కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని ప్రశ్నిస్తే వాళ్ళ ముందు పిలివేస్తే ఇలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలా మాట్లాడారు సార్ అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే రేపటి పౌరులు దేశ భవిష్యత్తు, వారు లేకపోతే నిజంగా నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందో అని ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన సిచ్యువేషన్. ఈ టైంలో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బూతులు మాట్లాడకూడదు ఆయన పైన, ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కాబట్టి, ఈయన నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇలా ఎలా మాట్లాడారని అడుగుతూ ఉన్నారు. అసలు విద్యార్థులు కొట్టిన వీడియోలు చూడలేదు అనుకోవటం మనం చేసే తప్పు. వాళ్ళని కొడుతుంటే సాడిస్టిక్గా ఆనందం పొందే వాళ్ళలో చాలామంది ఈ వ్యవస్థలో కూడా ఉంటారు. అందుట్లో కొంతమంది జడ్జిలు గాను, కొంతమంది లాయర్లు గాను, కొంతమంది పోలీసులు గాను, కొంతమంది పోలీస్ స్టేషన్స్ గాను అన్ని విధాలా ఉంటారు. అందుట్లో ఏ కోవకి చెందినవారో ఈయన అర్థం చేసుకోవాలి మనం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇన్ని గొంతులు బయటకు వచ్చి విద్యార్థులంతా ప్రొటెస్ట్ చేస్తుంటే వారికి అండదండలుగా ప్రజలంతా నిలబడితే న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకం పోయేలా, ప్రజలు బాధ కలిగినప్పుడు వెళ్ళి అయ్యా ఇదని మొరపెట్టుకోవడానికి ఒకటంటూ ఉంది అటు విద్యార్థులకి ఇటు దేశ పౌరులకి అనే నమ్మకాన్ని పోయేలా ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు బిహేవ్ చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన ఈ కేసు తీసుకున్నా తీసుకోకపోయినా, దీన్ని ఆయన ఫార్వర్డ్ చేసినా ఫార్వర్డ్ చేయకపోయినా, దీన్ని ఆయన ఏ విధంగానూ యాక్సెప్ట్ చేయకపోయినా ఇటువంటి గాలి ఆటలు మాత్రం మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఏ విధంగా డోంట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ యువర్ టైమ్, ఐ హ్యావ్ నో టైమ్ టు వాచ్ దట్ వీడియోస్. మరి ఏం చేయడానికి ఉన్నారు సార్ అక్కడ? మీరు ఏం చేయడానికి? మా ట్యాక్స్లోంచి నీకు శాలరీలు పే చేస్తున్నావు. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ పీపుల్ కాదా? నువ్వేం తోపా? యు ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ పీపుల్, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ స్టూడెంట్, యు ఆర్ సర్వెంట్ ఆఫ్ ఎవ్రీ వన్. యూ హ్యావ్ టు పే టైమ్. We are paying for that money for your time only, sir. Please remind that. మీ మనసు ఒకసారి పెట్టి ఆలోచించండి. మేము డబ్బులు మీకు జీతంగా లక్షలు ఇస్తుంది, మాకు టైం లేదని మీకు చెప్పడానికి కాదు, ఎప్పుడు టైం ఉందో చెప్పి అప్పుడు విచారించడానికి అని మీకు సవినీయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా గుర్తు చేయకపోతేనే మీరు ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థుల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడకూడదు. ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏం మాట్లాడారు. ఇంత దిగజారిపోయి బతకాల. I would like to congratulate the CJI for the BJP and RSS on confirming his seat for Rajya Sabha అంటూ ఈ కోర్ట్స్ని ఆయన మాట్లాడిన మాటల్ని మనకి అందిస్తున్నారు. ఒకసారి వినండి. We don't have time to watch. The protest is already going in the Jantar Mantar. Police is already taking the brutal actions and already the same other types of the tear gases and other things. But it's two very important issues. How sir waste our time and then waste your. క్లియర్గా అక్కడ ఉన్నటువంటి లాయర్ చెప్తున్నారు, అక్కడ పోలీసులు ఆల్రెడీ శృతిమించి కొట్టేస్తున్నారు, రాడ్లతో రక్తాలు వచ్చేలా కొట్టారు అని చాలామంది గాయపడ్డారు, ఎక్స్పైరీ టియర్ గ్యాస్ వాడుతూ ఉన్నారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అంట. యువర్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దన్ అవర్స్. And are seeking here the three very important. Waste our time and then waste your. We are not interested in videos. We don't have time to watch. Worship student protest is already going in the Jantar Mantar. Police is. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అంట. మరి ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేస్తారు? రాజ్యసభకు వెళ్తారా? సరే కానివ్వండి, విద్యార్థులు దీన్ని కూడా సీరియస్గానే తీసుకుంటారు. మీరు కామెడీగా అంటేనే CJP పార్టీ పుట్టింది, ఇప్పుడు సీరియస్ చేస్తున్నారు కదా, ఆ పార్టీ ఏం చేయగలదో అది చేస్తుంది. చూస్తూ అలాగే కూర్చోండి. మీరు బ్రతికున్నంత కాలం కూడా ఈ మాటల తాలూకా రిజల్ట్ని ఫేస్ చేస్తూనే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లిసనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.